ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ 44వ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు రామారావు గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే అవుతుంది. తాను చేసిన సేవలు ఈరోజు రైతాంగము సస్యశ్యామలంగా ఉందంటే కేవలం ఒక తెలుగు గంగాధార రామారావు కృషి వల్లనే జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి విధంగా ఆ మహానుభావుడు ఏ రోజైతే ఈ తెలుగుదేశం పార్టీని ఒక ప్రాంతీయ పార్టీగా స్థాపించడం జరిగింది, మరి దేశంలో ఎక్కడలేని విధంగా దాదాపు 95 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన ఈ యొక్క నియోజకవర్గంలో సమస్యలను చాలా మటుకు పరిష్కరిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కొద్ది కాలంలోనే ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించి వైభవంగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు అవుతుంది. ఇది 44వ సంవత్సరాల వేడుకలు. ఇవి జరుపుకోవడానికి మన ఏరియాలో చాలా ఉత్సాహంగా ఉన్నారు జనాలు కూడా. ఎందుకంటే ఆ అన్న ఇక్కడ పంటలు పండిన సమయంలో తెలుగు గంగ ఏర్పాటు చేసి అందరికీ అన్నం తినేటువంటి వరేనం తినేటువంటి అవకాశం కలిగించినాడు. అదేవిధంగా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న సారథ్యంలో అన్ని మిగతా గత ప్రభుత్వంలో రోడ్లు బాగాలేకపోయినది. ఈరోజు ప్రతి ఊరికి రోడ్లు ఇచ్చి ఆ ఊరును అభివృద్ధి చేయడంలో ముందుబాటులో ఉంది. కాబట్టి మరొకసారి బుడ్డ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారిని కూడా ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై బుడ్డ రాజశేఖర రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 44వ బర్త్డేనే. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నందమూరి రామారావు గారు పార్టీని స్థాపించి రాజకీయాలంటే ఎవరికో పెద్దవాళ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకి తప్ప సామాన్య ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో లేదని ఉద్దేశిస్తున్నారు. రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రతి ఇంట్లో ఉండేటువంటి యువకునికి, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలంటే ఆసక్తి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలా, ప్రజాస్వామ్యం అంటే ఏమి అనేటువంటి భావాన్ని నేర్పించి ప్రతి ఒక్కరు కూడా దేశ సేవలో, ఈ రాష్ట్ర సేవలో అభివృద్ధి కారకులు కావడానికి ప్రతి ఒక్కరికి ఆయన చైతన్యవంతులు చేయగలిగినాడు. ₹2 బియ్యం కానీ మిగతా కార్యక్రమాలు కానీ. ఈరోజు తెలుగుగంగ ప్రాజెక్టు వచ్చింది. తెలుగుగంగలో సంబంధించినటువంటి రైతులు ఇబ్బంది బాగున్నారు, సత్యామలం ఉందంటే అది రామారావు గారు చేసిన విషయమే. కాబట్టి అదే కాకుండా రైతులకు సంబంధించి నీళ్ల విషయంలో మన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు నిరంతరం అనుకూలంగా ఉంటున్నారు. కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళకు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతి కానీ పాటుపడుతున్నారు. అదేవిధంగా మండల లీడర్లు కానీ మిగతా కార్యకర్తలు కానీ ఎంతో శ్రమ కోరి పాటుపడుతున్నారు. ఇది మనకు 44వ పుట్టినరోజు. కానీ ఇదే మొదటిది అనుకొని మళ్ళీ మనం ప్రారంభించాలా. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమో అనుకోకుండా రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన పార్టీ అధిష్టాన అధినాయకులు ఉండి మన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా తిరిగి ఎమ్మెల్యేగా మంత్రి అయి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి 100 కాలాల పాటు తెలుగుదేశం పార్టీ నిలబడాలని, ప్రజలకు ఉపయోగంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నేను కార్యకర్తలందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నిర్వహిస్తున్నాను. 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఇండియాలో, భారతదేశంలో, ఆంధ్రదేశంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినారు అనే కసితో ఎన్టీ రామారావు గారు నేను కూడా పార్టీ పెట్టాలా, మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో 1982లో పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారం తెచ్చిన ఘనుడు మన నందమూరి తారక రామారావు గారు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వెలుగుతూనే ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో మన లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మన శ్రీశైలం కాన్స్టిట్యున్సీకి మళ్ళీ మన రాజన్న గారు ఎమ్మెల్యే అయి ఆయన మంత్రి అవ్వాలని కూడా మేము భగవంతుని ప్రార్థిస్తున్నాము. సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరి వల్ల ఏం చేయని కాదు, ఇది సత్యం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్.